కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దమ్మున్న ప్రభుత్వం అనుకున్నా, మాట ఇచ్చిన నిలబెట్టుకుంటాం అనుకున్న ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇచ్చిన హామీ నెరవేర్చుకుందాం అనుకున్నాం ఈ ప్రభుత్వం. కానీ ఇంత దద్దమైన ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడుండదు. రేవంత్ రెడ్డి చివరికి తెలంగాణ రాష్ట్ర మట్టిని కూడా అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగులకు రోడ్డు మీద తీసుకొచ్చిందంటే ఇలా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు గొంతు కోల్చినంటే రేవంత్ రెడ్డి ఒకటి రెండు కాదు 100 లాంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షంగా మన నిరుద్యోగుల గొంతు కోల్చిన చెప్పడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జీవో నంబర్ 4 కావచ్చు, జీవో నంబర్ 29 కావచ్చు, జీవో నంబర్ 46 కావచ్చు, జీవో నంబర్ 108 కావచ్చు. ఈ జీవోలు అన్ని కలిపి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రానివ్వకుండా చేయడమే ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే చదువుకున్నంతా రోడ్డు మీదకుంటే చదువురాని దద్దమల్ల మొత్తం అసెంబ్లీలో ఉండి ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా, నిరుద్యోగుల పక్షాన ఒక్కరోజు కూడా వాళ్ళ గలమెత్తకుండా స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ దోచుకోవడం కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన హామీని మన మొత్తం మించిన బలిద్యమైన ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మేము నమ్మిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీని ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, ఎందుకంటే ప్రజల పక్షం నిలబడుతుంది అనుకున్న ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆగాం తప్ప కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికి నాకు నమ్మకం లేదు. ఎలాగైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి వంగబెట్టి కొట్టాలంటే సరే నిరుద్యోగుల ఆలయ సభకు ఖచ్చితంగా 30 లక్షల మంది నిరుద్యోగులు చలనం రావాలి. ఈ పోరాటం ఒకరిద్దరి కోసం కాదు, 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం. ఎందుకంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకుండా ఇలా పుస్తకాలతో పోరాడుతున్నాం. ఇలా పుస్తకాలు ముందు పెట్టుకొని రేపు మాట ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి మేము కన్నా కళలు మేము అనుకున్న లక్ష్యాలను చెరగొడతామని ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు 33 జిల్లాల నుంచి అనేక రకాలుగా ఇవాళ ఆశ చూసి ఎదురు చూస్తున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే మాత్రం ఆలోచన లేదు. ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలలో లేదా మెగా బిఎస్ అని చెప్పినో, లేదంటే మీరు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బంధపెట్టడం కోసం నిరుద్యోగుల ఆవేదన సభ ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లమనే విధంగా. ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాలు అవుతుంది. 1, 2, 3 సంవత్సరాలు ఎన్ని రోజులను ఓపిక పెట్టాలి మేము? ఎన్ని రోజులను మేము ఇందులో నైపుణ్యం పెరుగుతున్నా కానీ అందుకోసమే ఇవాళ నిరుద్యోగులారా, విద్యార్థులారా ఇవాళ ఓపిక పట్టింది చాలు. మీకు ఉద్యోగం రావాలన్నా, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం అనేటువంటిది ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న చదువులను పెద్దలని ఇక ఎక్కడికక్కడి ప్రశ్నించాలి. అవసరాన్ని కూడా త్వరలో గ్రామాల్లో ఎవరు వచ్చినా మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ ప్రశ్నించాలి. అవసరం అనుకుంటే వాళ్ళని మనం చెట్టు కట్టేసినా సరే మా ఉద్యోగాలు ఎక్కడ, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ, మీరు ఇచ్చిన ప్రతి బాధకం చెప్పిన తప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యార్థులు 30 లక్షల మంది నిరుద్యోగులు నిర్దాక్షిణంగా గొంతు వేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే ఏజ్ రిలాక్షన్ అంటే 34 సంవత్సరాలు మాది మాత్రం ఏజ్ రిలాక్షన్ తగ్గిస్తారు. కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మీకు మాత్రం 70 సంవత్సరాలు ఎందుకు? మరి యువకులు ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా, మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? మాకది 35 సంవత్సరాలు, మరి 40 సంవత్సరాల నుంచి ఉన్న మాకు 30 సంవత్సరాలు పెంచిన తగ్గించింది మీరు. మీకు మాత్రం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మీకు మాత్రం ఏజ్ రిలాక్షన్ లేదు. ఎందుకంటే మాకు మాత్రం ఎలాగైనా సరే ఉద్యోగం రానివ్వకుండా ఇప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి కష్టపడి చదివిన వాళ్ళని ఉద్యోగం రానివ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు మమ్మల్ని చేస్తుంది. ఎన్నైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చేసినా మమ్మల్ని ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వంతో, నాయకులతోటి, సాక్షాత్ ముఖ్యమంత్రితో కాదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి మాటలు కూడా ఇవాళ అయిపోయినాయి. ఆయనకు షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం సమయం ఉంటుంది, థియేటర్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ నిరుద్యోగుల తరపు నుంచి 2 నిమిషాలు మాట్లాడడానికి ఇంత కూడా సమయం లేదు. అందుకోసమే 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం ఏకతాటి పైనకు వచ్చి, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించి మీ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు నిరుద్యోగులు కంటి మీద కునుకు లేకుండా మీరెంటిగా పెడతాం. మాకు వేరే పనే లేదు. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడమే, మీ ప్రభుత్వాన్ని ఇంట్లో కూర్చోబెట్టడమే, రేవంత్ రెడ్డిని రాజకీయ సమాధి చేయడమే మా ప్రధానమైన లక్ష్యం. ఎందుకంటే మేము నిన్న దాకా నమ్మినాం రేవంత్ రెడ్డి, ఇప్పుడు నమ్మము. ఎందుకంటే ఇవాళ ఏదైతే కోదండరాం ఆకునీళ్ళు మళ్ళీ ఎవరైతే మేధావులుగా చెప్పి
చాలా మంది అవుతున్నారో ఆ మేధావులు మౌనం వహిస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు అన్యాయం అవుతున్నా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసి పలికి వాళ్ళ పనుల కోసం వాళ్ళ పనుల కోసం కేవలం వాళ్ళ ఒక్క మాట కూడా రాకుండా ఈ మేధావులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయింది. ఈ ప్రభుత్వమే చచ్చిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా పాలన లేదు, దౌర్భాగ్యమైన పాలన ఉంది, రాక్షస పాలన ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. ప్రభుత్వం చచ్చిపోయిందని మరొకసారి తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకతాటికి వచ్చి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాల్సిందిగా, నిరుద్యోగుల ఆవేదన సభ సక్సెస్ చేయాల్సిందిగా 33 జిల్లాలు తరలి వచ్చి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు మంచి మన హక్కులు కాపాడేసుకుంటున్న మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిరుద్యోగుల ఆవేదన సభ ఖచ్చితంగా ఉన్నటువంటి 2వ తారీఖు నాడు నిర్వహించి తీరుతాం.